ఇప్పటికిప్పుడు నిజంగా ఆయనకు అంత నమ్మకం ఉంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ గుర్తుపైన ఎమ్మెల్యే గెలవమని చెప్పుర్రి. ఇప్పటికిప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి లేదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో నిలబడమని చెప్పండి. అంత నమ్మకం ఉంటే వాళ్ళు ఎమ్మెల్యే పదవిలకు రాజీనామా చేసి వాళ్ళ ఎమ్మెల్యేలకు నిలబడమని చెప్పండి. మళ్ళీ తిరిగి కనీసం అందులో వీళ్ళు సొంత స్థానాలన్నా ఈయన ఎమ్మెల్యేగానే గెలిచే పరిస్థితి ఉంటుందా లేదా ప్రజలే నిర్ణయిస్తారు. దాని తర్వాత ఈయన మాట్లాడే మాటలు వాస్తవం అవాస్తవం అని చెప్పి ప్రజలే చెప్తారు. అన్న చివరిగా ఒక ప్రశ్న, మొన్న క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. సో నిరుద్యోగులకు సంబంధించి కూడా చాలామంది నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. సో ఏం చెప్పదలుచుకో అంటే మొన్న ఒక వార్త కూడా బయటకు వస్తూ ఉంది, 22,000 పైన నోటిఫికేషన్ రాబోతున్నాయి అంటూ చూడు. ఏంటి మరి బల్మూర్ వెంకట్ గారు నిరుద్యోగులకు ఏమైనా శుభవార్త చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పేరిట? 100% నిరుద్యోగులకి ఆ క్యాబినెట్లో ఆ విషయం బయటకు రాకముందే క్యాబినెట్లో నిరుద్యోగుల అంశం పైన చర్చిస్తారని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా చర్చించినట్టు కూడా మనకి కథనాలు కానీ విషయాలు కానీ బయటికి తెలిసినాయి. 100% అతి త్వరలో బల్మూర్ వెంకట్ గారి నోటి మీదుగా కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నోటి మీదుగా నిరుద్యోగులకి శుభవార్త వారు చెప్పబోతున్నారు. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేసే ఒక బాధ్యత మా పైన ఉంది. తప్పనిసరిగా చేసి తీరుతాం. సో కొంతమంది చెప్తా ఉన్నారు 60,000 ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాట్లాడుతాను, ప్రతిపక్షాలు కావచ్చు ఇలా చాలా మంది. సో వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు ఎవరైతే మాట్లాడుతారో వాళ్ళకి సిగ్గుండాలి. 10 ఏళ్ళ అధికారంలో ఒకడు ఉన్నాడు, 11 ఏళ్ళకి అధికారంలో ఇంకోటి ఉన్నాడు. వాడు ఇచ్చింది ఏందో వీడు తెచ్చింది ఏందో చెప్పేది లేదు. కానీ బాధ్యతతోటి మేము పని చేస్తుంటే మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ప్రతిపక్షాలకి సిగ్గుంటే బాధ్యత ఉంటే 10 ఏళ్ళు వాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు దాన్ని అఫీషియల్గా డాక్యుమెంట్ తోటి చూపించమని చెప్పు. 11 ఏళ్ళుగా వీడు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తాను వీడన్ని ఇచ్చిండో చూపించమని చెప్పి దాని తర్వాత 18 నెలల్లో మేమేం చేసినాం మేము ఇచ్చినాం ఇద్దరితోటి చర్చకి నేను సిద్ధంగా ఉన్నా. 100% బాధ్యతతోటి పనిచేస్తున్నాం కాబట్టి ఇంత బలంగా గట్టిగా సమాధానం చెప్పగలుగుతున్నాం. కొద్దిగా ఆలస్యమైన విషయం వాస్తవమే, కానీ ఈ ఆలస్యానికి కారకులు బాధ్యులు గతంలో మీరు తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు, తప్పుడు జియోలు, ఆలోచన లేకుండా విజ్ఞత లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఆలస్యమైంది. తప్పనిసరిగా వాటన్నిటిని కూడా పరిష్కరించుకున్నాము. బాధ్యతతోటి నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, సరైన సమయంలో నియామక పత్రాలు ఇచ్చే ఒక బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా మేము ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నింటినీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. రానున్న నోటిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు కదా నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరాల తరబడి కాలయాపన చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామక పత్రాలు ఇవ్వకుండా బాధ్యత లేకుండా వ్యవహరించిన వారి వ్యవహార శైలి ఎట్లుంది. నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల లోపల మొత్తం ప్రాసెస్ని కంప్లీట్ చేసి నియామక పత్రాలు ఇచ్చి బాధ్యతతోటి ఒక నిరుద్యోగిని ఉద్యోగిగా తన కాళ్ళపైన తాను నిల్చునే విధంగా పనిచేసే ప్రజాప్రభుత్వం ఏ విధంగా ఉందో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తారు.